హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెలలో రేషన్ కార్డుల పైన మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రకాల సరుకులను ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. అలాగే వీటితో పాటుగా కొంతమంది రేషన్ కార్డులు అయితే రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ఎవరెవరికి ఈ యొక్క రేషన్ కార్డులు రద్దు చేస్తున్నారు, ఎవరెవరికి ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించి మనకు మే నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఫ్రీగా సరుకులు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఏ సరుకులు ఇస్తున్నారో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూస్తే, తెలంగాణలో అనర్హులుగా ఉండి రేషన్ కార్డులు పొందుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ఇకపై వారికి పేదలకే రేషన్ బియ్యాన్ని అందాలనే లక్ష్యంతో విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా లబ్ధిదారుడి యొక్క డేటాను పాన్ జిఎస్టీ నంబర్లతో అనుసంధానం చేసి పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయి. విజిలెన్స్ అధికారులు ప్రాథమిక విచారణలో కేవలం హైదరాబాద్ పరిధిలోనే 2 లక్షల మందికి పైగా ఆదాయపు పన్ను చెల్లించేవారు ప్రభుత్వ ఉద్యోగులు అక్రమంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నిబంధనల ప్రకారం ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారు, ప్రభుత్వ వేతనాలు పొందేవారు బియ్యం కార్డులకు అనర్హులైనప్పటికీ పెద్ద సంఖ్యలో వీరు లబ్ధి పొందుతున్నట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం రేషన్ కార్డుల డేటా వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే 80% పైగా తనిఖీలు పూర్తవగా మిగిలిన డేటాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాన్ కార్డు ఆధారంగా సదరు వ్యక్తి వార్షిక ఆదాయం, జిఎస్టీ నెంబర్ల ద్వారా వారి వ్యాపార లావాదేవీలను పక్కన పెట్టి ఈ జాబితాలను సిద్ధం చేస్తున్నారు. పూర్తి స్థాయి డేటా అందిన వెంటనే అనర్హులుగా తేలిన వారి రేషన్ కార్డులను రద్దు చేసేందుకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. దీంతో పాటు మరణించిన వారి పేర్లు రేషన్ కూడా పొందుతున్న వారికి, ఖరీదైన వాహనాలు కలిగి ఉన్న వారికి కూడా ఈ జాబితా నుంచి తొలగించబోతున్నారు. తర్వాత నిజమైన నిరుపేదలకు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి న్యాయం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తారు. అయితే మే నెలలో రేషన్ల పంపిణీలో భాగంగా ఉచిత రేషన్ పంపిణీ అయితే మనకు యథావిధిగా కొనసాగుతుంది. అలాగే మనకు ఉచిత రేషన్తో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రాగులు, జొన్నలు, సజ్జలు, సో ఈ యొక్క 3 రకాలు ప్లస్ మనకు 1 కేజీ గోధుమ పిండి, ఈ 4 రకాల వస్తువులను మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని, మరియు వీటితో పాటుగా నూనె ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో నూనెను కూడా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు వీలున్నంత వరకు ఆదేశాలు జారీ చేయాలని, అంటే వీలున్నంత వరకు సరుకులను కూడా ప్రజలకు అందించాలనేసి ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ నేపథ్యంలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డు కలిగినటువంటి లబ్ధిదారులందరికీ కందిపప్పు, పంచదారను కూడా పంపిణీ అయితే ఖరాఖండిగా ఇక నుంచి ప్రతి నెలలో కూడా చేయాలనేసి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మనకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇదండి మనకు మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే రేషన్ కార్డు లబ్ధిదారుడు అనర్హులు ఉన్నారో వారందరినీ కూడా తొలగిస్తున్నారు. ఈకేవైసీ లేని వారి కార్డులు కూడా ఇన్యాక్టివ్ అవుతున్నాయి. సో ఈకేవైసీ చేసుకోండి. అర్హత కనుక మీకు లేకపోతే ఖచ్చితంగా మీ రేషన్ కార్డు అయితే రద్దు అవుతుంది. సో కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క రేషన్ కార్డుని తనిఖీ చేసుకోండి. రేషన్ సరుకులు కూడా సకాలంలో అయితే తీసుకోండి. రేషన్ సరుకులు తీసుకోకపోయినా సరే మీ కార్డు అనేది ఇన్యాక్టివ్ అవుతుంది. ఇన్యాక్టివ్ అయిన తర్వాత కార్డు అనేది నేరుగా మీ కార్డుకి సంబంధించి ఇన్యాక్టివ్ అయిపోయిన తర్వాత మీ కార్డు అయితే రద్దు చేస్తారనమాట. సో ఇదన్నమాట మొత్తంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందు ఈజీగా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.